హాయ్ నమస్తే. భగవద్గీత విజ్ఞాన సారం బ్రహ్మర్షి పితామహ చెప్పినది మనం తెలుసుకుందాం అత్యద్భుతంగా. సంఘం ఇచ్చిన అల్ప బుద్ధి కంటే బలమైన ఆత్మబుద్ధిని తెలుసుకోవాలి. సంఘం చెప్పిన వానికి తల వంచరాదు. ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ చెప్పిన దానికే తల వంచాలి. సంఘం ఇచ్చిన అల్పబుద్ధి అంటే సంఘం రకరకాలుగా ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం మనం. సంఘం ఏ విధంగా ఉంటుంది, దానికి ఆ బుద్ధికి మనం తల వంచరాదు అని చెప్తున్నారు. సంఘం చెప్పిన దానికి తల వంచరాదు. ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ చెప్పిన దానికే తల వంచాలి. సంఘం చెప్పే బుద్ధి లేని మాటలు అంటే సత్యం అసత్యంలో జీవిస్తుంది సంఘం అంతా. అలాంటి మాటల్ని మనం తీసుకొని దానికి తల వంచరాదు. అయ్యో సంఘం ఏమనుకుంటుందో అని. నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలోకి వచ్చావో ఆత్మజ్ఞానానికే నువ్వు ఓటు వేయాలి. ఆత్మజ్ఞానం వైపే నువ్వు వెళ్తూ ఉండాలి. అంతేగాని సంఘం చెప్పినట్టుగా కాదు. సంఘం చాలా విషయాలు తెలియదు. అసత్యంలోనే జీవిస్తూ ఉన్నారు ఎంతోమంది. మాంసాహారం తింటూ ఉన్నారు. తోటి జీవి చంపి తినడం పాపమని తెలియక తింటూ ఉన్నారు. ఆ విధంగా ఉన్న సంఘాన్ని పక్కన పెట్టి నీ ఆత్మ బలంతో ముందుకు వెళ్ళని చెప్తున్నారు. ఆత్మజ్ఞానం ప్రాప్తించక ముందు సంఘం ఇచ్చిన బుద్ధి మాత్రమే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది. ఆత్మజ్ఞానం రాకముందు మేము కూడా అలాగే ఉన్నాం. మనమందరం అలాగే ఉన్నాం. కానీ ఆ సంఘం ఇచ్చిన బుద్ధితోనే ఉన్నాం. నేను కూడా అది తింటూ ఉండేదాన్ని. సంఘం ఇచ్చిన బుద్ధితో అంటే మా తల్లిదండ్రులు చెప్పింది, సంఘం చెప్పింది, ఇదంతా ఫస్ట్ నుంచి మనకి మాంసాహారం అనేది ఆహారంగా ఉంది అనేది అది మనకు ఆనవాయితీగా వస్తూ ఉంది. కాబట్టి ఆ బుద్ధితోనే నేను ఉన్నాను. ఎప్పుడైతే ధ్యానం చేశానో ఆ బుద్ధిలోంచి వెంటనే మార్పు తెచ్చుకొని ఆత్మ ఇచ్చిన బుద్ధితో నేను మసులుకుంటున్నాను. అంటే ఇందులో చెప్పింది ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఇచ్చిన బుద్ధితోనే మనం ప్రవర్తించడం జరుగుతుంది. మానేసి దాని ప్రకారమే నేను నడుస్తున్నాను అంటే ఆ విధంగా ఉండండి అని చెప్తున్నారు. మొదటిది అల్పబుద్ధి, రెండవది మహిమాత్మకమైన బుద్ధి. సంఘబుద్ధి అనారోగ్యాలను దుఃఖాలను కలిగిస్తే ఆత్మబుద్ధి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. మొదటిది అల్పబుద్ధి, రెండవది మహిమాత్మైన బుద్ధి. సంఘబుద్ధి ఏం చేస్తుందంటే అనారోగ్యాన్ని దుఃఖాన్ని కలిగిస్తే ఆత్మబుద్ధి ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది. సంఘబుద్ధి అనారోగ్యాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆత్మబుద్ధి ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. విశృంఖమైన మనసు ఆత్మానుభూతి ద్వారానే వశమవుతుంది, వశపరచబడుతుంది. అప్పుడే క్రోధం అనే శత్రువు చంపబడుతుంది. ఆత్మజ్ఞానం తదనంతరమే అరిషడ్వర్గాలు మిత్రషడ్వర్గాలుగా మారతాయి. రజోగుణి అయినా తమోగుణి అయినా మొట్టమొదటిసారి ఆత్మలో దూకండి. అదే శ్రీకృష్ణుడి సందేశం. విశృంఖమైన మనసు ఆత్మానుభూతి ద్వారానే వశపరుచుతుంది. అప్పుడే క్రోధం అనే శత్రువు చంపబడుతుంది. ఆత్మజ్ఞానం తదనంతరమే అరిషడ్ వర్గాల్ని మిత్రపడి వర్గాలుగా మారుస్తుంది. రజోగుణి అయినా తమోగుణి అయినా మొట్టమొదట ఆత్మలో దూకండి అని శ్రీకృష్ణుని వారు చెప్తున్నారు. ఆత్మలో దూకడం ఎలా? అదే ఆనాపానసతి అభ్యాసం ద్వారా జరుగుతుంది. అదే శ్వాస మీద ధ్యాస ద్వారా. మనం ఏ గుణి అయినా అంటే తమో గుణి అయినా రజోగుణి అయినా మొట్టమొదటిసారి ఆత్మలో దూకండి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపానసతి చెయ్యండి. చేస్తూ ఉంటే మీకు దాని తాలూకా జ్ఞానం వస్తుంది. చేయగా మనం ఎన్ని మాటలు చెప్పినా అర్థం కాంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో అప్పుడు దాని తాలూకా అర్థమవుతుంది. సంఘం ఇచ్చిన బుద్ధి ఏది, మన ఆత్మ ఇచ్చిన బుద్ధి ఏది అనేది అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఆత్మ ఇచ్చిన బుద్ధితోనే వెళ్తూ ఉంటావు. ప్రతి మనిషి తన మొత్తం అన్ని పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం. భౌతిక జీవితాన్ని అన్ని కోణాలను అనుభవించడానికే ఉన్నది.
జన్మ పరంపర. జీవితానికి ఎన్నో కోణాలు. జన్మ పరంపర. అన్ని జన్మలు తప్పవు కదా. అన్ని కోణాలను దర్శిస్తేనే పరిపూర్ణ మానవుడు అవుతాడు. మొట్టమొదటగా శైశవాత్మగా మానవ శరీరంలో ప్రవేశిస్తాడు. ప్రతి మనిషి తన మొత్తం పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు. భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోని కూడా అనుభవించడానికే ఉన్నది అన్నది జన్మ పరంపర. జీవితాన్ని ఎన్ని కోణాల్లో ఆత్మపరంగా అన్ని జన్మలు తప్పవు కదా. ఎన్ని కోణాలు దర్శిస్తే అంత పరిపూర్ణమైన మానవుడిగా తయారవుతాము. మనం రకరకాల కోణాలను చూడాలి. ఒకే కోణంలో ఒకే మూసలో మనం ప్రయత్నించకూడదు, జీవించకూడదు. ఇందులో ఏముంది తెలుసుకోవడానికి. ప్రతి జన్మ కూడా మనం నేర్చుకోవడానికే వచ్చామన్న దీంతో చివరి శ్వాస వరకు ప్రతిదీ నేర్చుకోవడమే. అన్ని కోణాల నుంచి మనం దర్శించడమే. అలా దర్శించినప్పుడు మనకు అద్భుతంగా మానవ శరీరంలోని మొట్టమొదటి శైశవాత్మగా జన్మిస్తాడు. తర్వాత బాల్యాత్మగా కొన్ని జన్మలు గడుస్తాయి. బాల్యాత్మ నుంచి యవ్వనాత్మగా కొన్ని జన్మలు, దాని నుంచి ఇంకొన్ని జన్మలు పరిణతి చెంది ప్రౌఢాత్మగా, శరీరం వృద్ధాత్మగా ఇంకొన్ని ఆత్మలు, విముక్తాత్మగా మరికొన్ని జన్మలు తీసుకున్న తర్వాత చివరికి ఆ పూర్ణాత్మగా మారి ఇంకా జన్మ లేకుండా చేసుకుని ఈ లోకంలో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకి పోతుంది. అంటే ఎప్పుడైతే మనం దూకండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, సత్యాన్ని తెలుసుకోండి అన్నారు, ఎప్పుడైతే దూకారో అప్పుడు శైశవాత్మగా, బాలాత్మగా, యవనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా, విముక్తాత్మగా చివరికి పూర్ణాత్మగా మారుతుంది. మారి జన్మల్ని కూడా జన్మలు ఇంక లేకుండా ఆ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర లోకాలకు పోతుంది. ఎలాగైతే మనం 10th వరకు ఒక్కొక్క ఎల్కేజీ, యూకేజీ ఎలాగ చదువుతూ 10th వరకు ఉండి తర్వాత కాలేజ్కి వేరే ఎక్కడ ఎలాగైతే వెళ్తామో అలాగే ఇక్కడ శైశవాత్మ నుంచి వృద్ధాత్మ, పూర్ణాత్మగా కూడా మారి ఆ జన్మలు లేకుండా పూర్తి చేసుకొని ఉన్నతమైన లోకాలకి వెళ్తాము. ప్రతిదీ ఎలాగైతే మామూలు ప్రాపంచిక చదువులు ఉన్నాయో అలాగే ఆధ్యాత్మిక చదువులు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక చదువులు ఇలా శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పూర్ణాత్మగా మనం మార్పు చెందుతూ ఉంటాం. అలా శ్వాస మీద ధ్యాస పెడుతూ, సజ్జన సాంగత్యం చేస్తూ, బుక్స్ చదువుతూ ఇలా ఎన్నో ఆత్మజ్ఞానాలు వింటూ ఉంటే దాన్ని మనం అధ్యయనం చేసి అభ్యాసం చేసి దాన్ని అన్ని కోణాల్లో దర్శించగలిగితే అప్పుడు మనకి ఈ ఉన్నత లోకాలకి, ఈ లోకంలో పని పూర్తి చేసుకొని పూర్ణాత్మగా తయారయ్యి ఉన్నత లోకాలకు వెళ్తాము. జన్మ పరంపరలో తుది దశల్లో తాము ఎవరో తెలుసుకోవాలి మొదలై ఒకానొక అజ్ఞాని ఒకానొక జిజ్ఞాసుగా మారతాడు. జిజ్ఞాసు ఒకానొక గురువుగా ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. సదా దేహం వేరే, దేహి వేరే. దేహి అనేక జన్మలు తీసుకుంటుంది. చివరిసారిగా నేను దేహం కాదు, దేహి అని అర్థమవుతుంది. ఎప్పుడైతే జన్మ పరంపరలో తుది దశలో తానెవరో తెలుసుకోవాలి మొదలై ఒకానొక అజ్ఞాని ఒక జిజ్ఞాసుగా మారతాడు. జిజ్ఞాసు ఒక గురువుగా మారతాడు. అజ్ఞాని తాను తెలుసుకోవాలని ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి దానిలో పూర్తి నిమగ్నం అవుతాడో అప్పుడు జిజ్ఞాసుగా తయారవుతాడు. జిజ్ఞాసు గురువు ద్వారా ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. పొందిన తర్వాత నేను దేహం వేరే, దేహి వేరే, దేహికి అనేక జన్మలను తీసుకుంటాము అని చివరిసారిగా నేను దేహం కాదు ఆత్మని అని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న తన జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతూ తను విముక్తాత్మగా తయారవుతాడు. ఇదే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానము. అందరూ ఇతరులు జన్మలు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఒక యోగి ఒక ఆత్మజ్ఞానాన్ని తన జన్మలను తెలుసుకుంటాడు, ఇతరుల జన్మల్ని తెలుసుకుంటాడు. యోగి కానివాడికి అవేమీ తెలియవు, కనుకే అనేకమైన ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాడు. దేహం వేరే, దేహి వేరే అని అర్థమైన తర్వాత అతనికి ఒక యోగికి ఆత్మజ్ఞానానికి ఎన్ని జన్మలు ఉన్నాయి, అవతల వాళ్ళకి ఎన్ని జన్మలు ఉన్నాయి, మనకెన్ని జన్మలు ఉన్నాయి అన్నీ తెలుసుకుంటాడు. కానీ మామూలు వాళ్ళకి అవేమీ తెలియక ఎన్నో ప్రశ్నలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. తనకు తెలిసిన సత్యాన్ని అందరికీ బోధిస్తూ ఈ జన్మను పరిసమాప్తం చేసుకుంటాడు. ఓకే మాస్టర్స్, అద్భుతమైన
విజ్ఞాన సారాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్రీకృష్ణుల వారు చెప్పింది మన ఆధ్యాత్మిక స్టైల్లో, అంటే పత్రిజీ చెప్పిన ఆత్మ జ్ఞానంతో మనం అద్భుతంగా పూర్తి చేసుకుంటున్నాము. ఓకే మాస్టర్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి, ప్రతిరోజు వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.